హలో ఆర్వా ఫ్యామిలీ. నేను రీసెంట్ టైమ్స్ లో ఈ మాట చాలా మంది దగ్గర ఫ్రీక్వెంట్ గా వింటున్నాను. నేను సంపాదించేదంతా నా పిల్లల కోసమే, నేను ఎర్న్ చేసేదంతా వాళ్ళ కోసమే కదా అని. ఈ మాటలు వింటుంటే మా కాలేజ్ లో భాస్కర్ అని ఒకడు ఉండేవాడు. వాడి మాటలే గుర్తొస్తున్నాయి. మామ, నాకు సిగరెట్ అంటే చెడ్డ చిరాకురా, అందుకే కాల్చి పడేస్తున్నా అనేవాడు. వీళ్ళ మాటలు వింటుంటే కూడా నాకు అలానే ఉంది. మీరు ఎంత సంపాదించి పెట్టినా బతకడానికి ఫ్రెష్ ఆక్సిజన్ లేనప్పుడు ఇంటి నిండా ఏసీలు ఉండి మాత్రం ఏం ప్రయోజనం? ఐ ఫీల్ మీరు ఒక మంచి ఫాదర్ అయితే మీరు ఇవ్వాల్సింది ఆస్తులో అంతస్తులో కాదు, ఆరోగ్యం. మీ పిల్లలు నిజంగా క్యాపబుల్ అయితే వాళ్ళే సంపాదించుకోగలరు. మీరు మాత్రమే ఇవ్వగలిగేది ఏంటో తెలుసా? గుడ్ ఎన్విరాన్మెంట్. మనీ ఎర్న్ చేయాలంటే 1 month లో కూడా చేయొచ్చు. ఒక పెద్ద చెట్టుని చేయాలి అంటే ఇట్ టేక్ ఇయర్స్. నేను ఈ మధ్య చాలా చూస్తున్నాను, వాళ్ళ పిల్లల బర్త్డే కి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం. ఇవన్నీ ఐ వాజ్ నాట్ సేయింగ్ ఇట్స్ రాంగ్. డెఫినెట్లీ ఒకరు ఆకలి తీర్చడం చాలా గొప్ప విషయం. బట్ మీరు ఇచ్చే ఆ ఫుడ్ ప్యాకెట్ 1 డేనే యూజ్ అవుతుంది. అదే మీరు ఒక ప్లాంటేషన్ చేస్తే అది వాళ్ళకి వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఉపయోగపడుతుంది. నేనైతే నా పిల్లలకి ప్రాపర్టీస్ ఇచ్చినా ఇవ్వకపోయినా గుడ్ ఎన్విరాన్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థింక్ వన్స్. సరే, మరి అయితే ఉంటాను.